హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ని ఇలా మైదా లేకుండా, ఎగ్ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి. స్పాంజీగా వస్తుంది. ముందుగా ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక పావు కప్పు షుగర్ని మిక్సీ వేసి పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని 1.5 కప్పు ఇలా జల్లించి వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక పావు కప్పు స్మెల్ లేని ఆయిల్ వేయండి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చే వరకు కలపాలి. కన్సిస్టెంట్ ఇలా రావాలి. ఇప్పుడు ఒక థిక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అంతా పట్టించాలి. కొంచెం పౌడర్ని చల్లుకోండి, వీట్ ఫ్లోర్ని. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అందులోకి వేయాలి. ఇప్పుడు ఇలా మొత్తం వేసిన తర్వాత ఇట్లా కొట్టాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ముందుగానే ఒక బాండీని ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని అందులో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇది ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేయండి సిమ్లో పెట్టి. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి. ఈ కేక్ బాగా రెడీ అయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.